హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు నిత్యం అంటే దాదాపుగా 3 నెలలకు ఒకసారి కలెక్టర్లతో సమీక్ష చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒక శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్షలు జరుగుతూనే ఉంటాయి. మరి స్వయంగా ముఖ్యమంత్రి గారే 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సమీక్ష, అధికారుల సమీక్ష, నిరంతరం సమీక్షలు జరుగుతూ ఉన్న ఏపీలో అనేక రకమైన దారుణాలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి? అంటే ముఖ్యమంత్రి గారి సమీక్షలు సరిగా జరగటం లేదా? లేకపోతే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు సరిగా అధికారులు పాటించటం లేదా? ఏది ఏమైనా కానీ నష్టం జరుగుతుంది ఎవరికి? నష్టపోతుంది ఎవరు? ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం కదా. ఇక్కడ ముఖ్యమంత్రి గారు పదే పదే ఇన్ని సమీక్షలు చేస్తున్నప్పటికీ కూడా కల్తీ పాలు జరిగి నలుగురు చనిపోవటం ఏంటి, శ్రీకాకుళంలో డయేరియా ప్రబలటం ఏంటి, వరుసగా అత్యాచారాలు జరగటం ఏంటి, వరుసగా అవినీతి ఆరోపణలు ఏంటి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అంటే ముఖ్యమంత్రి గారు ఇంత ఇదిగా, ఇంత పకడ్బందీగా, ఇంత అప్డేటెడ్గా సమీక్షలు జరుగుతున్నా కూడా ఎందుకు ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఒకటే, కలెక్టర్లు, ఎస్పీలు మంత్రుల్ని సరిగా పట్టించుకోవటం లేదు. అసలు మంత్రుల మాటే బేఖాతరు చేస్తున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. దాంతోపాటుగా కేవలం ముఖ్యమంత్రి ఆదేశాలు మాత్రమే వాళ్ళు పాటిస్తున్నారు. ఆ సమీక్ష మాత్రమే వాళ్ళు వింటున్నారు. ఆ తర్వాత ఎంతవరకు గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నాయి, ముఖ్యమంత్రి ఆదేశాలు ఎంతవరకు గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నాయి, అధికారులు ఎంతవరకు పనిచేస్తున్నారు, ఎంతవరకు ముఖ్యమంత్రి ఆదేశాలను ఆచరణలో పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది సమీక్షించడానికి మాత్రం ఎవరూ లేరు. సహజంగా ఏం జరగాలి? వ్యవస్థలో ముఖ్యమంత్రి ఒక ఆర్డర్స్ ఇస్తారు, ఒక గైడ్లైన్స్ చెప్తారు, అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖ మంత్రులది, ఎమ్మెల్యేలది ఉంటుంది. కానీ అన్నిటికీ సంబంధించిన నిర్ణయాలు ముఖ్యమంత్రి గారే తీసుకోవడంతో మంత్రులంతా కూడా కేవలం డమ్మీలుగా మిగిలిపోయిన పరిస్థితి వస్తుంది. ఎంత డమ్మీలుగా మిగిలిపోయిన పరిస్థితి వస్తుందంటే ఎస్పీలు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ ఆ జిల్లా మంత్రిని కనీసం దేకట్లేదు. ఏ అంశం గురించి వాళ్ళకి అప్డేట్ ఇవ్వటం కానీ, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ జరగని పరిస్థితి. దానివల్ల ఏమవుతుంది? అధికారులకి, మంత్రులకి మధ్య గ్యాప్ పెరుగుతుంది. గ్యాప్ పెరిగిన తర్వాత ఒక ప్రణాళిక కావచ్చు, ఒక పథకం కావచ్చు, ఇది ఎంతవరకు అమలు అవుతుందని సమీక్షించాల్సిన నాయకుడు సమీక్ష చేయలేకపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ప్రజలకి నష్టం జరుగుతుంది. ఇలాంటి చావులు, ఇలాంటి అవినీతి వ్యవహారాలు వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ మానిపోవాలంటే, ఇవన్నీ ఆగిపోవాలంటే ఏం చేయాలి? మంత్రులకి వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వాలి. ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి గారే చూస్తే ఇక మంత్రులు ఎందుకు? ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గైడ్లైన్స్ గ్రౌండ్ లెవెల్ వరకు అమలు అవుతున్నాయా లేదా, గ్రౌండ్ లెవెల్ వరకు ఆ పని జరుగుతుందా లేదా, ఇలాంటివన్నీ కూడా సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మంత్రులది. మంత్రుల పని మంత్రులు చేయనీయకుండా ప్రతి దాంట్లోనూ ముఖ్యమంత్రి గారే వేలు పెడితే మంత్రులకు ఏం పని ఉంటుంది? మంత్రుల మాటకి ఏం విలువ ఉంటుంది? మంత్రుల మాటకు విలువ లేకపోవడం వల్లే ఈరోజు కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ మంత్రులని పట్టించుకోవటం లేదు. దానివల్ల ఏం జరుగుతుంది? తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రజల మరణాలు జరుగుతున్నాయి, అనేక అవకతవకలు జరుగుతున్నాయి. మరి అవి జరగకుండా ఏం చేయాలంటే వాళ్ళ అధికారాలు వాళ్ళకి ఇవ్వాలి. ఊరికే 3 నెలలకోసారి సమీక్ష, నెలకోసారి సమీక్షలు చేస్తే కాదు. ఆ సమీక్ష చేసిన తర్వాత సమీక్ష ఫలితం ఏంటి? నేను చెప్పిన మాట అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట గ్రౌండ్ లెవెల్ అధికారులు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఎంతవరకు వింటున్నారు, ఎంతవరకు అమలవుతున్నాయి అనేది సమీక్షించాల్సింది ఎవరు? ఆ సంబంధిత శాఖ మంత్రి. అవేమీ లేకుండా అన్నీ నేనే చేసుకుంటూ వెళ్ళిపోతా అంటే చివరికి సమీక్షలు జరుగుతూ ఉంటాయి, కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉంటాయి, కానీ దానికి సంబంధించిన రిజల్ట్ మాత్రం ప్రజల వరకు చేరదు.